కాకినాడ జిల్లా స్వయంభూ భోగి గణపతి పీఠంలోని 232వ సంకష్టహార చతుర్థి సందర్భంగా ఉచ్ఛిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 మంది చైత్రమాస చతుర్థి ఉపవాసకులతోటి సుప్రభాత వేళ పీఠం మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరిగింది. తెల్ల జిల్లేడు పుష్పాల పాలవెల్లితోటి సహస్రనామ పారాయణ లక్షవత్తులతోటి దీపారాధన పంచామృతాలతో అభిషేకం చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపాసకులకు పసుపు కుంకుమ గాజులు రవిక తాంబూలాలతో అల్పాహారం అందించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తెల్ల జిల్లేడు పుష్పాలతో క్లిష్టపక్ష చతుర్థి వేళ గణేశునికి అర్చన చేయటం వలన కడిగిన ముత్యం వలె ప్రారబ్ధ కర్మలు ప్రహరమవుతాయన్నారు. కాలజ్ఞాన స్వరూపంగా భోగి యజ్ఞంలోని కలిసిన నిలిపిన శాతాధిక వత్సరాల రావిమాను దుంగ నుండి స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలసిన విఘ్నేశ్వర స్వరూపాన్ని పరిరక్షించేందుకు పంచ లోహాలతో తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా గత ఏడాది నుండి ఉపవాసకులతో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి సామూహిక చతుర్థ మాసోత్సవాలు విశ్వవాసునామ సంవత్సర మాఘ చతుర్థి వరకు జరుగుతాయన్నారు. ओम गम गणपतये नमः। ओम गम गणपतये नमः। ओम गम गणपतये नमः। गम गणपतये नमः। ओम 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 गम गणपतये नमः। ముట్టుకోద్దమ్మా ఆ కళ్ళు చేతికి తగిలి అంటే కళ్ళు తగిలినట్టు కళ్ళు ఉండవు చీకడుకోండి ముందు. ఓం గం గణపతయే నమః. ఈ సంవత్సరాల పాటు నిలిచిపోయేటువంటి ఫలితం ఉన్నటువంటిది ఈ ఫలితం మీ ఇంట్లో కూడా ఉంటాం. మహాలక్ష్మి కుంకుమ పచ్చ కస్తూరి ఓరికతో కోరి జవ్వాది అంకితము దశ విధవాస్యముల రథ గజ తురగ పదాదులు నడువగ దశ విధవాస్యముల నమ్రోయగ దశ దిక్కులు భ్రమించి చూడగా. ఓం గం గణపతయే నమః. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో 232వ సంకష్టహార చతుర్థి కార్యక్రమం జరుగుతోంది. ఈ 232వ సంకష్టహార చతుర్థి కార్యక్రమంలో విశేషం ఏంటంటే చతుర్థి రోజున ఉపవాసం ఉన్నటువంటి ఉపవాసకులతో నిర్వహిస్తున్నటువంటి 14వ మాసోత్సవం. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతోటి స్వామికి ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతోంది. స్వామికి పూజా కార్యక్రమం సహస్రనామం అయిన తర్వాత మరలా సాయంత్రం మరలా పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసకులు ఉపవాసాన్ని విరమణ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా గణపతి పీఠం అల్పాహారం ఏర్పాటు చేసి పసుపు కుంకుమ తాంబూలం రవిక గాజులతోటి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా 108 వారాల శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా 24 మాసోత్సవాలుగా చతుర్థ ఉపవాసకులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో 12 సార్లు సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పూర్తి చేసుకోగలిగితే 14 తరాల పాటు వారి ఇంటికి భాగ్యసిద్ధి కలుగుతుంది. ఆడవారు ఇంట్లోకి రాలేటువంటి సమయం ఉన్నప్పుడు కృష్ణపక్షంలో చేసేటువంటి సంకష్టహార చతుర్థి కుదరకపోతే శుక్లపక్షంలో చతుర్థి చేయడం ద్వారా ఈ 12 మాసాలని కూడా పూర్తి చేయవచ్చు. ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకోవడం వల్ల ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్వదేవతల యొక్క యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో సమస్త ఫలితాలు కూడా సృష్టి ఆరంభానికి కారకుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి వారు సంపూర్ణంగా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర సిద్ధితో కలిగిస్తారు. ఆ విధమైనటువంటి లోక కళ్యాణం కోసం
భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాలు నిర్వహణ చేస్తా ఉంది. ఓం గం గణపతయే నమః.